తూర్పు ఎర్రబల్లికి వచ్చేదానికి కారణం మన రీసెంట్గా ఒక వారం రోజుల క్రితము మార్కాపురం దగ్గర ఒక బస్సు యాక్సిడెంట్ జరిగింది. ఆ బస్సు యాక్సిడెంట్లో సుమారుగా 14-15 మంది చనిపోవటం, మిగతా వాళ్ళందరికీ కూడా దెబ్బలు తగలడం జరిగింది. అంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బస్సు యాక్సిడెంట్లు అనేటి మరి చంద్రబాబు నాయుడు గారి మహత్యం ఏమిటో కానీ బస్సు యాక్సిడెంట్ అయినది అంటే తగలబడటం గ్యారంటీ అనేది ఒకటి. ఇప్పుడు ప్రతిరోజు జనాలు కూడా జర్నీ చేసేటప్పుడు బస్సు ఎక్కుదామా నడిచిపోదామా అనే పరిస్థితుల్లో తయారై ఉండరు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని బట్టే జరుగుతుంది, కానీ ఇది ప్రజల జాతకం అనేది కాదు. ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటువంటి బస్సు యాక్సిడెంట్ జరగటము, చనిపోవటం జరుగుతుంది. ఇదే కాదు, ఏ టెంపుల్స్లో కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తిరుమలలో జరిగింది, శ్రీకాకుళం దగ్గర జరిగింది, తర్వాత శ్రీశైలంలో జరిగింది, వైజాగ్ సింహాచలంలో జరిగింది. టెంపుల్స్లో యాక్సిడెంట్ అంటే మనకి ఏదన్నా ఒక చోటకి జర్నీ చేసేటప్పుడే కానీ మనం ఎక్కడికన్నా పోయేటప్పుడు దేవుడికి దండం పెట్టుకొని పోతుంటాం. స్వామి, నేను పోయే నా జర్నీలో ఎటువంటి చిన్న పొరపాట్లు జరగకుండా నన్ను కాపాడు స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటుంటాం. ఇప్పుడు ఈయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే ఈయన చేసిన తప్పులు ఏ విధంగా ఉంటాయి అనేది ప్రజలు ప్రతి ఒక్కరు గమనించాలి. తిరుమలలో లడ్డులో పంది కొవ్వు వేసినారు, ఎనిమల్ కొవ్వు వేసినారు అని ఈ విధమైన అనవసరమైన మాటలు ఆయన చెప్పడం జరిగింది. ఆయన చేసే ప్రతి తప్పు కూడా ప్రజలు మనం అనుభవిస్తూ ఉన్నాం ఈరోజు. ఇటువంటి ఇంకా ఎన్ని జరుగుతాయో ఏమిటో కానీ మొత్తం మీద చంద్రబాబు నాయుడు చేసిన తప్పులకి శిక్ష మాత్రం ప్రజలు అనుభవిస్తున్నారు. గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఒక మాట అన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏదన్నా సహాయం చేస్తే పాముకు పాలు పోసి పెంచినట్టేనని. అదే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట, కులము మతము పార్టీ అనేది నాకు లేదు, ప్రతి ఒక్కళ్ళు ప్రజలు బ్రతకాలా అనే పద్ధతిలో చెప్పాడు. ఆ రెండిటితోనే టాలీ చేసుకున్నామంటే ఆయన గుణం ఎటువంటిది, ఈయన గుణం ఎటువంటిది అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి ఈ విధమైన గుణాలు గలతోటి మనం అంటే ఆయన ప్రతి ఒక్కటి అబద్ధమే చెప్పాడు. అబద్ధం మాటలను మాత్రం ప్రజలు ఖచ్చితంగా నమ్ముతారు. ఈ విధమైన అబద్ధాల మాటలు నమ్ముతారు అనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసుంటే ఏమన్నా ఆయన కూడా చెప్పుండేవాడో ఏమో కానీ, అయితే మాత్రం ఆయన నేను అబద్ధాలు మాత్రం నేను చెప్పను, నేను చేయగలిగిందే చెప్తాను అనే పద్ధతిలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఆయన గవర్నమెంట్ను పోగొట్టుకుంటే కానీ, లేకపోతే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేవాడు, ప్రజలకి చేయాల్సి ఉండేటి ఎన్ని పథకాలు చేసి ఉండేవాడు. అయితే ఆ పథకాలు జగన్మోహన్ రెడ్డి నుంచి చేయనీయకుండా చంద్రబాబు నాయుడు రకరకాల మేనిఫెస్టో పథకాలు చెప్పి ఆయన గవర్నమెంట్ ఆయన చేతిలోకి తీసుకోవడం జరిగింది.